వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ ఒక లైక్ కూడా కొట్టండి. సో ఈ సబ్స్క్రైబ్, షేర్, లైక్ ఎందుకంటే మీ సపోర్ట్ ఉండాలండి. మీ సపోర్ట్ ఉంటేనే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అందుకే ఎవ్రీ టైం సబ్స్క్రైబ్, షేర్, లైక్ అంటుంటా. సో మనలో చాలామంది స్టూడెంట్స్ వీడియో చూస్తున్నారు, బట్ చూసి లైట్గా అంటే సబ్స్క్రైబ్ చేయకుండా, లైక్ చేయకుండా వదిలిపెడుతున్నా, నో ప్రాబ్లం. కానీ మీరు సపోర్ట్ ఉంటేనే నేను వీడియో చేయడం పాసిబుల్ అవుతుంది. సో ఇవాళ క్లాస్లో ఏంటంటే ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ ఎపిసోడ్ 2026 దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. జాగ్రత్త వినండి, ఒక 10 minutes కంప్లీట్గా మోస్ట్ యూస్ఫుల్ టు యువర్ ఎపిసోడ్ 2026. ఎవరైతే 2026లో మే ఆర్ ఏప్రిల్లో ఉంటుంది ఎప్సెట్ ఎగ్జామ్ రాస్తున్నారు, తెలంగాణ స్టూడెంట్స్ అయినా సరే అండ్ ఏపీ స్టూడెంట్స్ అయినా సరే. మన ఛానల్లో చాలామంది ఎస్పెషల్లీ పేరెంట్స్ కూడా వాచ్ చేస్తున్నారండి. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే పేరెంట్స్ వాచ్ చేసి వాళ్ళ పిల్లలకి చెప్తున్నారు, అదే వాళ్ళని మెచ్చుకోవాలి. ఈవెన్ వాళ్ళు ఫ్యాకల్టీ కాలేజ్ నుండి వచ్చిన తర్వాత కూడా ఇంటికి వచ్చి క్లాసెస్ వాచ్ చేసి నాకు పర్సనల్గా డౌట్స్ అడుగుతుంటారు. సరే ఈ డౌట్ చెప్పండి మాకు అర్థం, వాళ్ళు డౌట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని వాళ్ళ పిల్లలకి చెప్తున్నారు. సో అలాంటి పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారండి. అయితే 2026లో ఎపిసోడ్ స్టూడెంట్స్ కోసం చాలామంది అడుగుతున్నారు, సో బెస్ట్ స్ట్రాటజీ ఇవ్వండి అని. సో అలాంటి స్టూడెంట్స్ కోసం ఇవాళ మంచి స్ట్రాటజీ అయితే ఇచ్చిస్తుందండి. 100% చెప్పే స్ట్రాటజీ ఫాలో అవ్వండి, మీకు మంచి ర్యాంక్ వచ్చేస్తుంది. ఓకేనా? అంటే మనలో స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే ప్రజెంట్గా కొందరు జేఈఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు. అలాంటి స్టూడెంట్స్ కోసం వెబ్సైట్తో ఎలా సైమల్టేనియస్గా వెళ్ళాలి. కొందరు ఓన్లీ ఐపీఐ ప్రిపేర్ అవుతున్నారు. అలాంటి స్టూడెంట్స్ ప్రజెంట్ ఇప్పుడు నుండి స్టార్ట్ చేసుకోవచ్చా ఓన్లీ వెబ్సైట్. కొందరు ఇంతవరకు అసలు ఏం ఐపీ కూడా పర్ఫెక్ట్ లేరు, అలాంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా అంటే ఛాన్సెస్ ఉన్నాయి మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి, మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అని అడుగుతున్నారు. సో డెఫినెట్లీ అండి అందరికి యూస్ఫుల్ అయ్యేటట్టు ఇవాళ స్ట్రాటజీ చేస్తున్నా. అయితే ఫస్ట్ నేను చెప్పే ఎవ్రీ పాయింట్ పిన్ టు పిన్ నోట్ చేసుకోండి, ఓకేనా? అయితే మనలో చాలామందికి డౌట్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, బెస్ట్ బుక్స్ ఏంటి చెప్తా. బెస్ట్ బుక్స్ ఏంటి, ఏ టైంలో ఏది ప్రిపేర్ అవ్వాలి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినెట్గా. అండ్ దీని తర్వాత కూడా రేపు మన ఛానల్లో ఎపిసోడ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో 100% దానికి మీ సపోర్ట్ ఉంటేనే నీ ఛానల్లో కంటిన్యూ చేసే క్లాసెస్ అనేవి, ఓకేనా? కంప్లీట్గా మన స్టూడెంట్స్ కోసం అంటే డెఫినెట్ నేను చెప్పే క్లాసెస్ ఎవ్రీ యూస్ఫుల్ టు జేఈఈ మెయిన్స్ ఆల్సో విత్ షార్ట్ కట్ ట్రిక్స్ ఉంటాయండి. ట్రిక్స్, షార్ట్ కట్ చీట్ కోడ్స్ కూడా ఉంటాయి, ఓకేనా? సో ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మనకు లేదు నాకు వెబ్సైట్లో మంచి ర్యాంక్ రావాలి, ఫస్ట్ మనకు ఆలోచన ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ సిలబస్ తీసుకోవాలి. సిలబస్ అంటే మనకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న ఎవ్రీ కాన్సెప్ట్, ఎవ్రీ చాప్టర్స్ ఉంటాయి, ఓకేనా? సిలబస్ అంటే మనకి కోవిడ్ టైంలో కొంత రెడీ చేశారు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు, అన్ని కంప్లీట్గా ఎంటైర్ సిలబస్ ఉంటుంది. అయితే దాని నుండి చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఫస్ట్ తీసుకోండి. ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్, ఏ చాప్టర్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రీవియస్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. మన యూట్యూబ్ ఛానల్ కూడా రీసెంట్గా వెయిటేజ్ పెట్టడం జరిగింది. లేదా ప్రీవియస్ నుండి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ చాప్టర్ నుండి ఎంత వెయిటేజ్ ఉంది అంటే ఒక 1 మార్క్ అటు ఇటు ఉండొచ్చండి ఎవ్రీ చాప్టర్లో. సో ఏ చాప్టర్ ఫస్ట్ వెయిటేజ్ క్లారిటీ ఉండాలి, మీకు ఫస్ట్ వెయిటేజ్ ఉండాలి. సో వెయిటేజ్ ఉన్న తర్వాత ఏంటంటే మీరు ఫస్ట్ దాంట్లో మీకు ఈజీ టాపిక్స్ ఏంటి, ఫస్ట్ మ్యాథ్స్ 1A తీసుకోండి, మ్యాథ్స్ 1B, మ్యాథ్స్ 2A, మ్యాథ్స్ 2B ఈజీ టాపిక్స్. ఒక్కొక్క దాంట్లో ఈజీ టాపిక్స్ ఏమున్నాయి అంటే మ్యాథ్స్ 1 అంటే మీకు పర్ఫెక్ట్గా అనిపించిన టాపిక్స్, డిఫికల్ట్ అనిపించిన పక్కన పెట్టేసేయండి. సో ఫస్ట్ ఈజీ టాపిక్స్ ఏమో నోట్ చేసి పెట్టుకోండి. ఒకసారి ఈజీ టాపిక్స్, ఒక మీడియము, అసలు టచ్ అయిన టాపిక్స్ కొన్ని ఉంటాయి, అలాంటి పక్కన పెట్టేసేయండి. అంటే మీకు పర్ఫెక్ట్ ఉన్న టాపిక్స్ కొన్ని, యావరేజ్గా వచ్చిన టాపిక్స్ కొన్ని, అసలు ఏమి రాని టాపిక్స్ లాస్ట్ పెట్టేసేయండి. ఒక్కొక్క మ్యాథ్స్ 1Aలో, మ్యాథ్స్ 1Bలో, మ్యాథ్స్ 2Aలో, 2Bలో సేమ్ ఇలా ఎవ్రీ పేపర్లో ఇలా డివైడ్ చేసుకోండి. అంటే మీకు ఏ టాపిక్స్ వచ్చు, ఏది మీడియం వచ్చు, అసలు ఏది రాదు అట్లా పెట్టండి, ఓకేనా? తర్వాత ఇప్పుడు ఏంటంటే మీకు వచ్చిన టాపిక్స్లో వెయిటేజ్ చూసుకోండి, ఎంత వెయిటేజ్ ఉందనేది. చూసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. మీకు ఫస్ట్ ఈజీ ఉన్న టాపిక్స్ పర్ఫెక్ట్గా అవ్వండి. మీకు ఏ సపోజ్ సెకండ్ ఇయర్ కాంప్లెక్స్ నెంబర్స్ ఉందనుకోండి, కాంప్లెక్స్ నెంబర్లో 2 to 3 మార్క్స్ వస్తాయి. ఒక డిమోరస్ థియరమ్, ఆ 2 టాపిక్స్ కలుపుకుంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ అయితే 5 క్వశ్చన్స్ అయితే 4 to 5 మినిమం క్వశ్చన్లు వస్తాయి.
కాంప్లెక్స్ నెంబర్ చాలా ఈజీ, అంటే కాంప్లెక్స్ నెంబర్ డెమోన్స్ట్రేషన్ ఒకటే టాపిక్ లాగా ఉంటుంది. అది కాంప్లెక్స్ నెంబర్ రిలేటెడ్ డెమోన్స్ట్రేషన్ అంటే కూడా. సో ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి వాటి నుండి, మినిమం 4 to 5 క్వశ్చన్స్. సో ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ ప్రజెంట్ సెకండ్ ఇయర్ ఉన్నా నేను. సెకండ్ ఇయర్ ఎలా మనకి ఫస్ట్ ఇయర్ సరే ప్రజెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే సెకండ్ ఇయర్ ఉంది. సో ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయిపోయింది, సరే ఇప్పుడు గుర్తులేవు కాన్సెప్ట్స్ ఫస్ట్ ఇయర్ అనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ సెకండ్ ఇయర్ టాపిక్స్ అయితే మీకు ఐపీ పర్ఫెక్ట్ వచ్చు కదా. సో ఐపీ ప్రజెంట్ నేర్చుకుంటున్నాం కాబట్టి దాని రిలేటెడ్ సెకండ్ ఇయర్ ఉన్న కొన్ని టాపిక్స్ అంటే కాంప్లెక్స్ నెంబర్ డెమోన్స్ట్రేషన్ అనుకోండి, అవి కాన్సెప్ట్స్ నేర్చుకోండి. దానికి ఉన్న అసలు డెమోన్స్ట్రేషన్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, కాంప్లెక్స్ నెంబర్లో కాన్సెప్ట్స్ ఏమున్నాయి, ఆ కాన్సెప్ట్స్ తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత ఏం చేయాలంటే దాన్ని మీకు ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అవ్వాలి. ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్ అంటే డైరెక్ట్గా ఏదో బైహెడ్ చేయడం కాదంటే అసలు ఏంటి మాడ్యులస్, వాట్ ఈస్ కాంజుగేట్ అలాంటివి రావాలి. నెక్స్ట్ దాని రిలేటెడ్ కొంచెం ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేయాలి. కొన్ని క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ అయినా సరే మన ఐపీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయని సరే ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ దానికి రిలేటెడ్ మన టెస్ట్ ఉంటే మాక్ టెస్ట్ రాయాలి. మీరు ఎవ్రీ టాపిక్ ఏదైనా సరే మాక్ టెస్ట్ రాయాలి. సో ఆ టెస్ట్ అనాలిసిస్లో చూస్తే మనకు అర్థమవుతుంది అసలు ఏ టెస్ట్ రాయాలి. టెస్ట్ అంటే ఆబ్జెక్టివ్ మీ టైం పెట్టుకొని ఫస్ట్ స్టార్టింగ్ టైం లేకుండా రాయండి. ఫస్ట్ అయితే మాక్ టెస్ట్ రాయాలి. ఆ మాక్ టెస్ట్ చూస్తే మనకి మనం నేర్చుకున్న టాపిక్లో సపోజ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఉంది, దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసాం. మాక్ టెస్ట్ రాయాలి. మాక్ టెస్ట్ అనేది ఆన్లైన్ టెస్ట్ దొరుకుతుంటే మనకి ఆఫ్లైన్లో కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి మనకి. ఓకేనా, మీ కాలేజ్లో పెట్టే టెస్ట్ అయినా సరే అయితే మాక్ టెస్ట్ రాయాలి. ఆ మాక్ టెస్ట్లో అనాలిసిస్లో ఫస్ట్ మీకు ఏ క్వశ్చన్లు ఆ టెస్ట్లో ఆ కాన్సెప్ట్లో కంప్లీట్ కాంప్లెక్స్ నెంబర్స్లో ఏ చాప్టర్లో మార్క్స్ మిస్ అవుతుంది, ఏ కాన్సెప్ట్లో మార్క్స్ మిస్ అవుతున్నాయో చూసుకోవాలి. అంటే ఏ క్వశ్చన్స్ రాంగ్ చేస్తున్నారు. ఓకేనా, ఏ క్వశ్చన్స్ రాంగ్ చేస్తున్నారో మళ్ళీ ఒకసారి ఏం చేయాలంటే మళ్ళీ మాక్ టెస్ట్ తర్వాత మిస్టేక్స్ ఐడెంటిఫై చేయాలి. మిస్టేక్స్ ఎక్కడ అవుతున్నాయి, ఏ టాపిక్లో మిస్టేక్స్ అవుతున్నాయి, ఏది రావట్లేదు ఇంకా మనం నేర్చుకున్న దాంట్లో. నెక్స్ట్ ఆ మిస్టేక్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ సేమ్ రావాలి. మళ్ళీ కాన్సెప్ట్ దగ్గరకు వచ్చి మనకి ఎక్కడ మిస్టేక్ అవుతున్నాయి, ఏ కాన్సెప్ట్లో మిస్టేక్ అవుతున్నాయి ఆ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి ఫోకస్ పెట్టాలి. సేమ్ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ మాక్ టెస్ట్ రాయాలి. ఎవ్రీ టైం ఇదే సైకిల్ రొటేట్ అవుతూనే ఉండాలి. ఎందుకంటే మనం నేర్చుకునేది ఈజీ టాపిక్స్. ఆ ఈజీ టాపిక్స్లో ఏ క్వశ్చన్ మ్యాక్సిమం క్వశ్చన్స్ ఐడెంటిఫై చేసేట్టు మనం ప్రిపేర్ అవ్వాలి. డిఫికల్ట్ టాపిక్ అంటే వదిలిపెట్టండి. ఫస్ట్ మనం ఈజీ టాపిక్ ఏంటంటే ఈజీ టాపిక్స్ ఉన్నాయనుకోండి, అంటే మనకి కొంచెం ఈజీ టాపిక్స్ నేర్చుకుంటే మనకి ఐపీలో పర్ఫెక్ట్ వచ్చు కాబట్టి సో ఇది వెబ్సైట్లో నేర్చుకోవడానికి ఆబ్జెక్ట్ నేర్చుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. డిఫికల్ట్ టాపిక్ పట్టుకొని ఫస్ట్ డిఫికల్ట్ టాపిక్ నేర్చుకుంటే కష్టం. అయ్యో బాబు ఆపరేక్ అసలు ఎందుకంటే డిఫికల్ట్ టాపిక్ నేర్చుకున్నాకోండి ఆబ్జెక్టివ్ చేయడానికి రాదు మనకు. ఆ టైంలో మనకు కాన్ఫిడెన్స్ లాస్ అవుతుంది, 100% లాస్ అవుతుంది. అయితే నాకు ఏ ప్రాబ్లమ్స్ రావట్లేదు కదా, నాకు ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తుందా రాదా అని చాలామంది డౌట్స్ ఉంటాయి అట్లా. సో అలా కాదు, ఫస్ట్ మీకు చెప్పా కదా ఈజీ టాపిక్స్ పట్టుకోండి. సో దాని తర్వాత ఆ ఈజీ టాపిక్ ఏం చేయాలి, ఒక 1 time 2 times రివిజన్ డిఫరెంట్గా అయిపోయింది. ఎంత రివిజన్ అయితే అంత పర్ఫెక్ట్నెస్ వచ్చేస్తుంది మనకి. ఓకేనా, మన మిస్టేక్స్ దొరుకుతుంటాయి. ఏ కాన్సెప్ట్లో ఎక్కడ మిస్టేక్ అవుతుంది సేమ్ దాని మీద మళ్ళీ ఫోకస్ పెట్టాలి. మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తే ఇక అవన్నీ చాలా ఈజీ అనిపిస్తుంది. నెక్స్ట్ టైం మిస్టేక్స్ తగ్గుతాయి, నెక్స్ట్ టైం ఇంకొక మిస్టేక్స్ తగ్గుతుంటాయి. ఎంత రివిజన్ చేస్తే అంత బెనిఫిట్ అవుతుంది మనకి. ఇక్కడ ఈ కాంపిటేటివ్లో అయితే జస్ట్ ఒకసారి ఐపీఎల్కి ఒకసారి చూసుకుంటా బోర్డ్ ఎగ్జామ్ ఉందంటే కాదు. ఆ టాపిక్ చెప్పా కదా మనకి కాంప్లెక్స్ నెంబర్ డిమోరిస్ ఉంది. 5 marks ఉంటుంది డెఫినెట్గా మనకి. 4 to 5 marks వెయిటేజ్ ఉంటుంది దీంట్లో. సో 4 to 5 marksలో వెయిటేజ్లో మన మ్యాక్సిమం 4 questions or 5 questions చేసేటట్టు ఉండాలి. యావరేజ్ ఇచ్చినా కూడా, డిఫికల్ట్ ఇస్తే 3 questions ఇచ్చినా పర్లేదు మనకి హ్యాపీ. యావరేజ్ ఇస్తే కూడా 4 to 5 questions చేసేటట్టు ఉండాలి మనం. ఎందుకంటే మనం నేర్చుకునే ఫస్ట్ ఈజీ టాపిక్స్. ఓకేనా, ఫస్ట్ చెప్పా కదా ఫస్ట్ కంప్లీట్ ఈజీ వచ్చు మనకు, మీడియం ఏదో వచ్చు, అసలు డిఫికల్ట్ ఏదో ఉంది పక్కన పెట్టేసేయాలి. సో తర్వాత ఏం చేయాలంటే ఈ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత నెక్స్ట్ కొంచెం యావరేజ్గా మనకి మీడియం యావరేజ్గా వచ్చిన టాపిక్స్కి వెళ్ళాలి. దాంట్లో ఏంటంటే ఇంటర్లింక్ ఉన్న టాపిక్స్ అసలు మిస్ చేయొద్దండి. ఇప్పుడు స్ట్రెయిట్ లైన్స్ ఉంది, లోకస్ ట్రాన్స్ఫర్ 2D జామెట్రీ ఉంటాము కంప్లీట్గా. లోకస్, ట్రాన్స్ఫర్మేషన్, స్ట్రెయిట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్, ఈ 4 కూడా ఒకే 2D జామెట్రీకి సంబంధించింది.
సో 4 టాపిక్స్ ఎట్ టైం కంప్లీట్ చేయాలి. ఎందుకంటే లో కాస్ట్లో వస్తేనే కొంచెం అటు ఇటు కాన్సెప్ట్స్ మళ్ళీ రిలేటెడ్ ఉంటాయి మళ్ళీ. ఓకేనా. లో కాస్ట్లో నేర్చుకున్నాం అనుకోండి ఒక 2 మార్క్ ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది, ఈజీగా ఉంటాయి. ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఈజీగా ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ కాన్సెప్ట్ కూడా మనకి ఇక్కడ స్టేట్ లైన్స్లో కూడా అప్లై అవ్వచ్చు ఎక్కడోసారి. అందుకే ఇంటర్లింక్ టాపిక్స్ అసలు మిస్ చేయొద్దు. అదే డిఫరెన్షియేషన్ క్యాల్కులస్ స్టార్ట్ చేశారు అనుకోండి, లిమిట్స్, డిఫరెన్షియేషన్, అప్లికేషన్ డెరివేటివ్, దాని తర్వాత ఇంటిగ్రేషన్కి వెళ్ళిపోవాలి. ఇంటర్లింక్ టాపిక్స్ అసలు మిస్ చేయొద్దు. మనకి 2D జామెట్రీ స్టార్ట్ చేశారు అనుకోండి, సపోజ్ లోకస్, ట్రాన్స్ఫర్మేషన్, స్ట్రేట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్, నెక్స్ట్ సర్కిల్స్, నెక్స్ట్ కోనిక్ సెక్షన్స్, ఇట్లా వెళ్ళిపోవాలి. ఓకేనా. మ్యాక్సిమం మనకి షార్ట్ కట్స్ ఉంటాయండి, జామెట్రీలో షార్ట్ కట్స్ ఉంటాయండి. మ్యాక్సిమం షార్ట్ కట్స్ జామెట్రీలో ఉంటాయి. సో జామెట్రీ ఎవరు కూడా మిస్ అవ్వదు, తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. అండ్ వెక్టర్స్లో అడిషనల్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ 2 ఉంటాయి మనకి. ఆ 2 ఒకే టాపిక్ అనుకొని చేయాలి. అది కూడా 4 to 5 మార్క్స్ ఉంటుంది వెయిటేజ్. అది కూడా ఒకే టాపిక్ అనుకొని చేయాలి. ఓకేనా. ఫస్ట్ చెప్పా కదా, ఫస్ట్ ఈజీ టాపిక్స్ చేయండి, తర్వాత యావరేజ్ ఉన్న టాపిక్స్ చేయండి, లాస్ట్కి డిఫికల్ట్ టాపిక్స్, తర్వాత వీటి తర్వాత పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత లాస్ట్కి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంటర్లింక్ ఉన్న టాపిక్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. అంటే ఈ టాపిక్ రిలేటెడ్ ఉన్నదంటే డెఫినెట్గా అదే సీక్వెన్స్ ఫాలో అవ్వాలి. నేను చెప్పా కదా, లోకస్, ట్రాన్స్ఫర్మేషన్, స్ట్రేట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్, ఇవన్నీ ఒకే టాపిక్. నెక్స్ట్ 3D జామెట్రీ వచ్చేస్తాం. మనకి 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ ఉంటుంది, డిసిస్డిఆర్స్ ఉంటుంది, ద ప్లేన్ ఉంటుంది. అదొక టాపిక్ అనుకో. అది ఒక్కొక్క టాపిక్ ఒక 1 డేలో 3 చాప్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. 3D జామెట్రీ అదొక 3 మార్క్స్ వస్తాయి. లైక్ వెక్టర్స్ అంటే అడిషనల్ వెక్టర్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ 2 కూడా సేమే ఉంటాయి. ఆ 2 కలిసి నేర్చేసుకోవాలి. నెక్స్ట్ మ్యాట్రిసెస్, పెద్ద చాప్టర్, అది 4 to 5 మార్క్స్ ఈజీ వస్తుంది. మినిమం 3 to 4 అయితే 100% వస్తుంది. అది నేర్చేసుకోవాలి. ఓకేనా. సో ఇట్లా ఫస్ట్ మనం ఈజీ టాపిక్స్ నుండి డిఫికల్ట్ టాపిక్స్కి వెళ్ళాలి. ఫస్ట్ డిఫికల్ట్ టాపిక్స్ నుండి ఈజీకి వెళ్ళొద్దు. అయితే మరి నేర్చుకునే టైంలో జేఈఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కూడా ఏంటంటే అందరు చేసే మిస్టేక్ అని చెప్పనా, జేఈఈ మెయిన్స్ స్టూడెంట్స్. ఎందుకంటే జేఈఈ మెయిన్స్ స్టూడెంట్స్ కూడా దే ఆర్ అన్ఏబుల్ టు గెట్ మినిమం 10K 20K ర్యాంక్ ఇన్ వెబ్సైట్. చాలామంది కూడా రెగ్యులర్గా వాళ్ళు కంప్లీట్గా ప్రిపేర్ అయ్యేది జేఈఈ మెయిన్స్ కోసం. సో మరి ఎందుకు రావట్లేదు అంటే కాన్సెప్ట్స్ అంటే వాళ్ళు నాకు తెలిసిన రీజన్ చెప్తా 100%. ఎవరైనా అడిగామనుకోండి వెబ్సైట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇచ్చినాం అనుకోండి, అది బేసిక్స్, మాకు బేసిక్స్ ఎంసెట్లో బేసిక్స్ కంప్లీట్గా వెబ్సైట్లో బేసిక్స్ ఉంటాయి. మా బేసిక్స్ ఎప్పుడు కొంచెం అడ్వాన్స్ లెవెల్లో వేస్తామంటే బేసిక్స్ నా క్వశ్చన్ అండి, బేసిక్స్ రంది అడ్వాన్స్ ఎలా వేస్తారండి మీరు ఒక్కసారి ఆలోచించండి. మెజారిటీ స్టూడెంట్స్ అది సేమ్ ప్రాబ్లం. నువ్వు బేసిక్స్ నేర్చుకోండి భయ్, మనకు బేసిక్స్ నేర్చుకుంటే అడ్వాన్స్ మెయిన్స్ ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే మన బుక్స్ ప్రిపేర్ అయితే డెఫినెట్గా జేఈఈ మెయిన్స్ 99% స్కోర్ చేసుకోవచ్చు. మన తెలుగు అకాడమీ బుక్స్ ప్రిపేర్ అయితే 100% ప్రిపేర్ అయితే. ఎన్సీఆర్టీ బుక్స్ ఏముంటాయండి, మన బుక్స్తో కంపేర్ చేసుకోండి. ఎన్సీఆర్టీ మన దాంట్లో సగం ఉంటాయి, చిన్న ఉంటాయి. బట్ రెఫరెన్స్ కోసం వేరే బుక్స్ వాడాలి, కానీ మనం బుక్స్ నేర్చుకుంటే 100% జేఈఈ మెయిన్స్ క్లియర్ 99% తెచ్చుకోవచ్చు. మ్యాథ్స్లో అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కానీ మనం చదివేది టెక్స్ట్ బుక్స్, అకాడమీ బుక్స్ అసలు టచ్ చేయం. చూడండి ఎంతమంది టచ్ చేస్తారో గుర్తు తెచ్చుకోండి. అకాడమీ బుక్స్ అసలు టచ్ చేయం. మెనీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ దే ఆర్ ప్రొవైడింగ్ దేర్ ఓన్ మెటీరియల్. వాళ్ళ మెటీరియల్కే మనం ఇదైపోతుంటాం. ఈ అకాడమీ బుక్ టచ్ చేయం అసలు. నేను కావాలని చూడండి ఒకసారి, మన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి జేఈఈ మెయిన్స్లో క్వశ్చన్ కూడా డైరెక్ట్ వస్తుంటాయి. అవే ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా వచ్చేస్తుంటాయి. కానీ అది మనం చూడడం, అయ్యో మనం మెటీరియల్ ఇచ్చింది, మీ కాలేజ్ వాళ్ళ మెటీరియల్ ఇచ్చింది ప్రిపేర్ అవుతుంటారు. సరే అది కూడా బాగానే ఉంటుంది, బట్ అకాడమీ అయితే మర్చిపోవద్దండి. అండ్ బెస్ట్ బుక్స్ అడుగుతుంటారు. సరే మరి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలంటే బుక్స్ ఏంటి అని చాలామంది స్టూడెంట్ అవుతున్నారు. సో కాన్సెప్ట్స్ నేర్చుకోవాలంటే బుక్స్ అంటే బెస్ట్ తెలుగు అకాడమీ అండి. తెలుగు అకాడమీ ఏపీ టెక్స్ట్ బుక్స్, తెలంగాణ టెక్స్ట్ బుక్స్ పోతారు సేమ్. సిలబస్ చేంజ్ అవ్వాలి ఎవరు కూడా. ప్రజెంట్ వెబ్సైట్కి అయితే తెలుగు అకాడమీ బెస్ట్ బుక్ ఫర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా. బట్ ఆబ్జెక్టివ్ కోసం కొన్ని వేరే బుక్స్ రిఫర్ చేసుకోవచ్చు మనం. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కోసం ప్రీవియస్ ఇయర్ 100% ఫాలో అవ్వాలి.
అంటే ఏ ఏరియా క్వశ్చన్స్ వస్తున్నా మనకు అర్థమవుతుంది, ఆ ఏరియా మీద ఫోకస్ చేసుకోవచ్చు. అంటే ఆబ్జెక్టివ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేయాలి. సో అలాంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేది మన తెలుగు అకాడమీలో ఉండవు. కంప్లీట్గా కాన్సెప్ట్స్ ఓరియంటెడ్ ఉంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీకు బెస్ట్ బుక్స్ అంటే తెలుగు అకాడమీ, నేను సజెస్ట్ చేసేది ఫస్ట్ తెలుగు అకాడమీ. నెక్స్ట్ ప్రాక్టీస్ కోసం అంటే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కోసం 2 ఉన్నాయండి. ఒకటి దిశ పబ్లికేషన్ ఉంటుంది అండ్ ఇంకోటి అరిహంత్ ఉంటుంది. దాంట్లో 10 years క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. మనం వాటిలో 10 టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటి సొల్యూషన్స్ కూడా ఉంటాయి. లేదు సార్ ఇంకా ఓన్లీ దాంట్లో కాన్సెప్ట్స్ అని ఏమి ఉండవు, కంప్లీట్గా కాన్సెప్ట్స్ ఫార్ములాస్ ఏమి ఉండవు, జస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటి సొల్యూషన్స్ బ్యాక్ సైడ్ ఉంటాయి. కంప్లీట్గా ఎవ్రీ టాపిక్లో ఫార్ములాస్ కావాలి, కొంచెం కాన్సెప్ట్ కావాలి అనుకుంటే దీప్తి పబ్లికేషన్ ఇస్ ద బెస్ట్. క్వశ్చన్స్ కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రాక్టీస్ చేయడానికి. ఒక్కొక్క టాపిక్లో 200-300 ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ నేను రిఫర్ చేసే తెలుగు అకాడమీ, నెక్స్ట్ దీప్తి పబ్లికేషన్ బాగుంటుంది, అండ్ దిశ ఆర్ అరిహంత్ ఏదైనా తీసుకోండి. ఒకటి దీప్తి పబ్లికేషన్, ఇంకొకటి ఏంటంటే ఒక ఎవ్రీ టాపిక్లో ఎవ్రీ చాప్టర్ లాస్ట్లో ఒక 4 years 5 years క్వశ్చన్స్ అక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. 4 or 5 years ఉంటాయి, ఎక్కువ ఉండవు. 5 years క్వశ్చన్స్ అక్కడ ఉంటాయి, వాటి సొల్యూషన్స్ కూడా ఉంటాయి అనుకోండి. అండ్ దిశ అనే అరిహంత్లో ఏంటంటే ఒక 10 years క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి మనకి, 10-15 years కూడా ఉండొచ్చు. 10 years అంటే డెఫినెట్గా ఉంటాయి మనకి 10 years క్వశ్చన్ పేపర్స్, వాటి దిశ అండ్ అరిహంత్లో ఉంటుంది. దీప్తిలో అయితే కొంచెం కాన్సెప్ట్ అంటే ఫార్ములా సినాప్సిస్ ఉంటాయి, అండ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎక్కువ, ఆబ్జెక్టివ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ టైప్. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, 5 years క్వశ్చన్స్ ఉంటాయి. సో అది ప్రిఫర్ చేసుకోవచ్చు. లేదు సార్ మాకు ఒక బుక్ తీసుకుంటాం ఏదైనా సరే, నేను దీప్తి అయితే సజెస్ట్ చేస్తుంటా. ఓకేనా. ఇది బెస్ట్ బుక్స్ అండి తెలుగు అకాడమీ, దీప్తి ఆర్ దిశ ఆర్ అరిహంత్ దిశ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ కోసం. సో ప్రీవియస్ ఇయర్ అని డెఫినెట్గా నేర్చేసుకోవాలి. మన కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత, ఆ టాపిక్ నేర్చుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ 100% చేయాలి. ఎందుకంటే 2-3 years బ్యాక్ ఇచ్చిన క్వశ్చన్స్ కూడా మళ్ళీ ఇప్పుడు ఇస్తుంటాడు ఆ కాన్సెప్ట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రిపరేషన్ టైంలో చేయొద్దని చెప్పడానికి, ఫస్ట్ మీరు ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిండ్రో అప్పుడే కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయండి, మనం ట్రై చేస్తుంటాం. ఒక 5-6 ఏదైనా 10 questions తీసుకుంటాం, ట్రై చేద్దాం, అటెంప్ట్ చేద్దామని చూస్తుంటాం, అవి రావు మనకి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అయ్యో నేను ఇంత చాప్టర్ నేర్చుకున్నా కదా, నాకు రావట్లేదు ఏంది అంటే, నేను నేర్చుకున్న వేస్టా, నాకే రావట్లేదు అని ఫీలింగ్ వస్తుంది. సో అట్లా ఎప్పుడు కూడా ఫీల్ అవ్వదు. ఎందుకంటే కొన్ని సెషన్స్లో ఒక డిఫికల్ట్, కొంచెం హార్డ్ సెషన్ ఉంటుంది, కొంచెం ప్రాబ్లమ్స్ లెంతీగా ఉంటాయి, కొన్ని డిఫికల్ట్ కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ అందరికీ హార్డే, మనొక్కరికి కాదు. అలాంటి ప్రాబ్లమ్స్ ఎవ్రీ సెషన్లో ఉంటాయి మనకి, డిఫికల్ట్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఓకేనా. అలాంటి క్వశ్చన్స్ అందరు కూడా డిఫికల్టే. మనకు కావాల్సింది ఎంత అండి, జస్ట్ 80 out of 160 80 తెచ్చుకుంటే మీ ర్యాంక్ డెఫినెట్గా 3K బిలో ఉంటుంది మనకి, యాజ్ పర్ 2025 అనాలిసిస్ తెలంగాణలో అయితే. 80 మార్క్స్ వస్తే అవుట్ ఆఫ్ 160, అవుట్ ఆఫ్ అంటే సగం మిస్టేక్ అయినా సరే, సగం 50% మిస్టేక్స్ అయినా సరే 80 marks వస్తే బిలో 3K అండి, బిలో 3000 ర్యాంక్. 80 marks 75 marksకే వచ్చింది అనుకుంటా. సరే 80 marks పెట్టుకుంటే యాజ్ పర్ 2025 రిజల్ట్స్ 80 marks 78-79కి బిలో 3K వచ్చింది. 80 marks వస్తే చాలు మనకి 3K బిలో ర్యాంక్ వస్తుంది. 3K బిలో అంటే టాప్ 3 టాప్ 5 టాప్ 3-4 కాలేజ్ వచ్చేస్తాం మనకి. ఓకే. అంటే సగం మిస్టేక్ చేసిన పర్లేదు. ఈ 80 marksలో ఏముంటుందంటే మళ్ళీ ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. అంటే మ్యాథ్స్ ఉండేది మనకి 80 marks. సో మ్యాక్సిమం 80 marksకి ఒక 55+ ఆర్ 50+ మ్యాథ్స్లో వచ్చాయనుకోండి, 50+ వస్తాలో మీకు డెఫినెట్గా యూ విల్ బీ ఇన్ ద టాప్ 3K ఆర్ టాప్ 2K ర్యాంక్ 100% వచ్చేస్తుంది మీకు. ఓకేనా. సో 50+ స్కోర్ కావాలంటే ఫస్ట్ మనకి ఈజీ టాపిక్స్ మిస్ చేయొద్దు. కొన్ని ప్రాబ్లమ్స్ లెంతీ ఉన్న పర్లేదు. లాస్ట్ టైం ఏంటంటే 45 ర్యాంక్స్లో 45 మార్క్స్లో చాలామంది thousands స్టూడెంట్స్ ఉన్నారు. 40-45 మార్క్స్లో 44 వచ్చినా కూడా 60K 70K వచ్చింది. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా లెంతీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
సో అందరు ఏంటంటే ఇంత లెంత్ ప్రాసెస్ అవసరమా చేయడం అని ఇక్కడ డ్రాప్ అవుతుంటారు. అలాంటి ఒక 5-6 ప్రాబ్లమ్స్ ఎవరైతే వేసిర్రో వాళ్ళ ర్యాంక్ మొత్తం గిట్ట 10K 5K వెళ్ళిపోతుంది. ఆ డిఫరెన్స్ మార్క్స్ 5-6 మార్క్సే ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ మొబైల్ కొంచెం సైలెంట్లో పెట్టేసేయాలి. ఫస్ట్ అదొక రీజన్. ఎందుకంటే మనం సెకండ్కి చదువుతున్న టైంలో మనం వాట్సాప్ అలర్ట్ పెట్టుకుంటాం, ఇన్స్టా ఏదో అలర్ట్ వచ్చేస్తుంటాయి, మనకి ఆ టోన్ వచ్చేస్తుంటాం. మనం ఇట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేలో టక్ ఎవరో ఫ్రెండ్ మెసేజ్ సంథింగ్ ఎవరో చేస్తుంటారు. వంటక సగం చదివిన లేదో ఇక్కడ మొబైల్ చూస్తాం, చదివిన లేదో మొబైల్ చూస్తుంటాం. అలా కాదు. ఫస్ట్ ఏంటంటే మీరు ఒక 2 అవర్స్ అయినా సరే పర్ఫెక్ట్గా ఒక 2 అవర్స్ మొబైల్ చూడొద్దు అనుకుంటే ఫస్ట్ 2 అవర్స్ క్లోజ్ చేసి మొబైల్ పక్కన పెట్టేసేయండి. కంప్లీట్గా మొబైల్ చూడొద్దు. అక్కడ ఏదో వచ్చే దాని మొబైల్లో ఫ్రెండ్ కాల్ చేసారు, వాట్సాప్ చేసారు, మెసేజ్ చేసారు అని కాకుండా ఫస్ట్గా 1 అవర్ 2 అవర్స్ మొబైల్ చూడకండి. కంప్లీట్గా అది మేము ఫోకస్ పెట్టండి. మీరు చదివిన తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే మనం చేసేది మొత్తం మిస్టేక్ అదే. మనం ఏంటంటే ఆ టోన్ పెట్టుకుంటాం, అలర్ట్ పెట్టుకుంటాం, సౌండ్ వస్తుంది మనకి. ఎవ్రీ మెసేజ్ కూడా ఏదో నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఎవరెవరు గ్రూప్లో పెడుతూనే ఉంటారు, ఆ ఫ్రెండ్స్ పెడుతూనే ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో వస్తుంటాయి, స్నాప్చాట్ అన్నిట్లో వస్తుంటాయి. ఆ మొబైల్ సైలెంట్లో పెట్టుకొని స్విచ్ ఆఫ్ చేసి ఆ 2 అవర్స్ కాన్సన్ట్రేట్తో చదవండి. అప్పుడే కొంచెం మైండ్లోకి వెళ్తుంది. లేకపోతే సగం అనుకోండి, ఇటు చూస్తుంటాం, సగం మైండ్ మొత్తం దాని మీద ఉంటుంది. మొబైల్లో ఫ్రెండ్ మరి మెసేజ్ చేసిన రిప్లై వచ్చిందని చూస్తుంటాం. అరే ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇచ్చిన, రీల్ పెట్టిన, ఏదో ఒకటి దానికి లైక్స్ ఎంత వచ్చినాయి, రిప్లై ఇచ్చిరాలే చూస్తూనే ఉంటాం. సో అది కాదు. మన టార్గెట్ EPSET 2026 మంచి ర్యాంక్ రావాలంటే డెఫినెట్గా కొంచెం సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. అంటే చదివే టైంలో ముట్టొద్దు అని చెప్పేది ఒకటే. నువ్వు ప్రిపేర్ అవుతున్నావా, దీని మీద ఫోకస్ పెట్టు. సరే ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడినావా, చాట్ చేసినావా, తర్వాత ఆ టైంలో అది చేసేసుకో. అది సగం చేస్తా చేయొద్దు, కరెక్ట్ కాదు. ఓకే. రేపు నుండి మన ఛానల్లో డెఫినెట్గా EPSET 2026 ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ దానికైతే మీ సపోర్ట్ అయితే 100% ఉండాలి. మీ సపోర్ట్ లేకపోతే నేను కంటిన్యూ చేయడం చాలా కష్టం. అండ్ ఎవరికైనా లేదు సార్ ఇప్పటికీ మాకు కంప్లీట్గా మొత్తం టాపిక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తా, లేదా ప్లేస్టోర్ ఉండి అంజలాప మ్యాథ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో క్లాసెస్ అన్నీ కూడా ఉన్నాయి, అక్కడ నుండి కూడా మీరు వాచ్ చేసుకోవచ్చు. అండ్ జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి, మంచి ర్యాంక్ వస్తుంది, డెఫినెట్గా మంచి ర్యాంక్ వచ్చేస్తుంది. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, వాటికి సంబంధించిన రిలేటెడ్ వీడియో కూడా మనం చేద్దాం. ఓకేనా. అండ్ ప్రిపేర్ వేయాలి. అండ్ ఇంకొక విషయం, అట్లీస్ట్ మనం ఈ నవంబర్లో స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్ అనేది మనకు ఉండే టైం ఏంటి, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో మనకి కంప్లీట్గా ఐపీతో పాటు సైమల్టేనియస్గా స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ ఇవాళ నుండి స్టార్ట్ చేయండి. ఓకేనా. సో జనవరిలో, ఇప్పుడు నవంబర్లో మనకు ఉన్న టైం ఏంటి, నవంబర్, డిసెంబర్, జాను, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే అనుకోండి. సో మనం ఐపీతో పాటు EPSET జేఈఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న ప్రాబ్లం లేదు. సో జేఈఈ మెయిన్స్ ప్లస్ EPSET రెండు కలిపి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. మనకి డిసెంబర్ జాన్ మిడిల్ వరకు ఉంటుందండి. మనకి జాన్ మిడిల్ వరకు ఉంటుంది. నవంబర్ టైం ఉంటుంది మనకి, నవంబర్లో ప్రిపేర్ అవ్వచ్చు, అండ్ డిసెంబర్లో ప్రిపేర్ అవ్వచ్చు, అండ్ జాన్ మిడిల్ వరకు ఉంటుంది. సో మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కొంచెం అడ్వాంటేజే. బట్ ఏంటంటే మెయిన్స్లో క్వశ్చన్స్ తక్కువ ఉంటే టైం ఎక్కువ ఉంటుంది. మీరు అదే అన్నట్టు మిస్టేక్ ఇక్కడ ఒక మిస్టేక్ అవుతుంటుంది. జేఈఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి, టైం ఎక్కువ ఉంటుంది. సో మెల్లగా ఒక 3 minutes కోటి, 4 minutes కోటి ప్రాబ్లం, 5 minutes కోటి ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవచ్చు జేఈఈ మెయిన్స్ అయితే. బట్ EPSETలో అట్లా ఉండదు. టైం మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ మినిట్కి ఒక క్వశ్చన్ చేయాలి, మినిట్కి ఒక క్వశ్చన్. ఎందుకంటే 180 minutesకి 160 questions ఉంటాయి. ఎవ్రీ మినిట్కి ఒక క్వశ్చన్ చేయాలి మనం. జేఈఈ మెయిన్స్ లాగా కాదు, మనం చేసేది ఉన్నాయి 25 questions, దాంట్లో కూడా 10-15 మ్యాక్సిమం కరెక్ట్ పెడతారు. అంటే ఎవ్రీ 5 minutesకి ఒక క్వశ్చన్ చేసుకోవచ్చు. 4 to 5 minutesకి ఒక క్వశ్చన్ చేసినా టైం ఉంటుంది కాబట్టి 4 to 5 minutesకి ఒకసారి చేసినా ప్రాబ్లం లేదు మనకి. బట్ EPSETలో అలా కాదు, మినిట్కి ఒక క్వశ్చన్ చేయాలి. అంటే ఫాస్ట్ చేయాలి, అంటే క్యాల్కులేషన్ ఫాస్ట్ ఉండాలి, షార్ట్ కట్స్ ఉండాలి, ట్రిక్స్ ఉండాలి, అంతే అక్యురసీ ఉండాలండి. ఫస్ట్ టైం ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్.
సో అదొక మిస్టేక్ జేఈ మెయిన్స్ ఎస్పెషల్లీ జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి విదిన్ ద టైంలో ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయాలి, మనకు తొందర రిజల్ట్స్ రావాలి. అయితే మనకి అట్లీస్ట్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మ్యాక్సిమం నేను చెప్పిన అంటే టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి, కొంచెం కాన్సెప్ట్స్ నేర్చుకొని ఆ బేసిక్స్ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా 100% మంచి ర్యాంక్ వచ్చేస్తుంది మీకైతే. మనకి లేస్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం వల్ల కూడా ఏంటంటే నవంబర్, డిసెంబర్, ఎందుకంటే ఫిబ్రవరి పాసిబుల్ కాదు, అసలు ఫిబ్రవరి పాసిబుల్ కాదు, మార్చ్ మిడిల్ నుండి పాసిబుల్ అవుతుంది. మార్చ్ మిడిల్ 15 డేస్ అనుకోండి, ఇది ఒక 30 డేస్. నెక్స్ట్ ఒక 10 డేస్ ఏప్రిల్లో మేలో స్టార్ట్ అవుతుంది, అంటే 50 డేస్ టైం ఉంటుంది మనకి ఎగ్జామ్స్ తర్వాత కూడా. ఆ తర్వాత చూసుకోవచ్చు. అట్లీస్ట్ నవంబర్, డిసెంబర్, జాన్ మిడిల్ వరకు మీరు ఒక 30% సిలబస్ కంప్లీట్ చేసిన ప్రాబ్లం హ్యాపీ మనకి. ఇక్కడ మిగిలిన కవర్ చేసుకోవచ్చు. 30% సిలబస్ అంటే, లేదా సెకండ్ ఇయర్లో అయితే మీరు సెకండ్ ఇయర్లో లేదు సార్ ఓన్లీ సెకండ్ ఇయర్ టాపిక్స్ చేస్తామంటే సెకండ్ ఇయర్ ఒక 4-5 టాపిక్స్. ఫస్ట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A 4-5 చాప్టర్స్, మ్యాథ్స్ 2B 4-5 చాప్టర్స్ పర్ఫెక్ట్ అయినా చాలు మనకి. అంటే సెకండ్ ఇయర్ 50% కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఐపీతో పాటు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా ఫాస్ట్గా అయితే నేర్చుకోవడం. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇస్తే కాన్సెప్ట్స్ మర్చిపోతాం, మళ్ళీ ఫ్రెష్గా నేర్చుకోవాల్సి వస్తుంది. సో సెకండ్ ఇయర్ ఏంటంటే ఎస్పెషల్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఏంటంటే మీరు సెకండ్ ఇయర్ సిలబస్ మీరు ఐపీతో పాటు డిసెంబర్, జాన్ మిడిల్ వరకు కంప్లీట్ చేసుకోండి. మ్యాక్సిమం అట్లీస్ట్ మినిమం 50% అయినా కంప్లీట్ కావాలి. ఈజీ మ్యాథ్స్ 2A, మ్యాథ్స్ 2Bలో 50% అయినా కంప్లీట్ కావాలి. అలా కంప్లీట్ అయిందనుకోండి, రిమైనింగ్ టైం కొంచెం ఫస్ట్ ఇయర్కి మనం ఇక్కడ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ 50% ఇంకా స్టార్టింగ్ 1 వీక్ 10 డేస్లో క్లోజ్ చేసుకో, రిమైనింగ్ ఒక 10-15 డేస్లో ఫస్ట్ ఇయర్ క్లోజ్ చేసుకొని మళ్ళీ రివిజన్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ రాసుంటే డెఫినెట్గా మనకి 3K 5K ర్యాంక్ కాదండి, 2K 1K బిలో ర్యాంక్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఏంటంటే మీరు జాన్ మిడిల్ వరకు డెఫినెట్గా అట్లీస్ట్ సెకండ్ ఇయర్ సిలబస్ 50% కంప్లీట్ చేయండి. ఇప్పటి నుండి స్టార్ట్ చేసినా కంప్లీట్ అవుతుంది మనకి. ఫిబ్రవరి 60 డేస్ ఉంది, 60 ఒక 10 డేస్ 60-70 డేస్ ఉందనుకోండి సంక్రాంతి హాలిడేస్ వరకు. లేదు 2 మంత్స్ ప్రిపేర్ చేస్తాను నేను అప్పటి నుండి ఐపీ చూసుకుంటే నవంబర్, డిసెంబర్ ప్రిపేర్ అవ్వండి, జాన్ వరకు వెళ్ళి కంప్లీట్గా ఐపీ చూసుకోండి. ఫిబ్రవరిలో ఛాన్స్ ఉండదు, ఇంకా ఐపీ ఐటమ్ ఉంటుంది మనకి. ఓకేనా? సో ఇట్లా అట్లీస్ట్ 50% సెకండ్ ఇయర్ సిలబస్ అయినా డిసెంబర్ వరకు కంప్లీట్ కావాలి. లేదు సార్ ఇంకా ఎక్కువ చేస్తా అంటే సెకండ్ ఇయర్ సిలబస్ ఇంకా ఎక్కువ కంప్లీట్ చేసినా ప్రాబ్లం లేదు మనకి. ఎస్పెషల్లీ సెకండ్ ఇయరే ఫోకస్ చేయండి. సో ఓన్లీ సెకండ్ ఇయర్ ఫోకస్ చేయండి. అయితే ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళైతే, అంటే మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే నో ప్రాబ్లం, వాళ్ళు ఎలా మెయిన్స్ కోసం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం కంప్లీట్ చేసుకోండి. బట్ చెప్పేది ఏంటంటే కొంచెం ఆబ్జెక్టివ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఆ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, మన టెలి అకాడమీ టెక్స్ట్ బుక్లో బేసిక్ మనం ఉన్న కాన్సెప్ట్సే అడుగుతాడు. సో అలాంటి కాన్సెప్ట్స్ మీద ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తున్నా, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు రిలేటెడ్ డౌట్స్ అన్న ఏదైనా ఉన్నా కూడా దాంట్లో అప్డేట్ ఇస్తుంటా. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.